వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. బాలయ్య యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చేలా క్రేజీ లైనప్తో సందడి చేస్తున్నారు. గోపీచంద్ మల్లేని మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇంతలో కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. బాలయ్య కొరటాల కాంబోలో దేవరతో నిర్మాతగా మారిన శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని యువసద ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. హీరోయిన్ గా విద్యాబాలన్ పేరు ప్రచారంలో ఉంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకి కార్పొరేట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న NBK 112కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే తప్ప ఇలాంటి వార్తలు వైరల్ చేయొద్దు అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయిన పెద్ది ఇక బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడానికి చకచకా రెడీ అయిపోతుంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా ఉప్పెన తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా పెద్ది. జూన్ 3 నుంచి ప్రీమియర్స్తో సందడి చేయబోతున్నారు. ఈ నెల 16న ట్రైలర్ లాంచింగ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం భోపాల్లో భారీ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న పెద్ది మూవీని పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే నార్త్ అమెరికా బుకింగ్స్లో దుమ్ము దులిపేస్తుంది ఈ సినిమా. సినిమాని మించిన సక్సెస్ తర్వాత దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇప్పుడు ఆయన ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ చూపు కూడా 4 నెలలుగా విడుదలకు నోచుకొని జననాయగన్ మీద పడింది. రీసెంట్గా దీని రిలీజ్ గురించి ప్రొడ్యూసర్ రెస్పాన్స్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. అదిరిందయ్య చంద్రం, కొత్త ఇల్లు, కొత్త కారు అన్నట్లు విజయ్ సీఎం అయిపోయారు. మరి సినిమా సంగతేంటి అని నిర్మాత KVN అడిగితే అందరూ జననాయగన్ సినిమా గురించి ఆలోచిస్తున్నారు. కానీ విజయ్ ఇప్పుడు తమిళనాడు జననాయగన్. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నాం. అది రాగానే రిలీజ్ చేస్తాం అని చెప్పుకొచ్చారు. కొత్తగా చెప్పవయ్యా బాబు అని విజయ్ ఫ్యాన్స్ నిర్మాతని మనస్సులో తిట్టుకున్నా మా అన్న సీఎం అయ్యాడు కాబట్టి సినిమా త్వరగానే బయటకొచ్చేస్తది అంటూ సంబరపడిపోతున్నారు. పాండమిక్ పుణ్యమా అని OTTలకు డిమాండ్ తెగ పెరిగిపోయింది. భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్, డబ్బింగ్ వర్షన్లతో సినిమాలు, సిరీస్లు విపరీతమైన ఆదరణ దక్కింది. వాటిలో స్పానిష్ సిరీస్ మనీ హెయిస్ట్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇప్పుడు దీని గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటో ఇప్పుడు చూద్దాం. డబ్బుతో మొదలైంది, తరువాత బంగారం వెలకట్టలేని నిధి, కానీ విప్లవం ఇంకా పూర్తి కాలేదు అంటూ గ్లిమ్స్తో మనీ హెయిస్ట్ సిరీస్ ప్రపంచాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది నెట్ఫ్లిక్స్. ఈ సిరీస్ గత సీజన్ల సన్నివేశాలతో కూడిన వీడియోతో రాబోయే ప్రాజెక్టుపై వ్యూవర్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది టీం. ఈ సిరీస్ పలు భాషల్లో డబ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా యువతని విశేషంగా ఆకట్టుకుంది. మరి మనీ హెయిట్స్ ఈసారి కొత్త సీజన్తో రాబోతుందా లేదా ఇంకేదైనా డిఫరెంట్ కాన్సెప్ట్తో రానుందా అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది స్పెషల్ ఫిల్మ్ గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్లో పండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ రోజుతో గబ్బర్ సింగ్కి ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన సినిమా. పవన్ ఫ్యాన్స్ ఎర్ర కండువాలు ఎగరేస్తూ సెలబ్రేట్ చేసుకున్న సినిమా. ఇది సినిమా కాదు, చరిత్ర. 2012 మే 11న రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ నేటితో 14 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఎన్నేళ్లైనా ఇదే మ్యాడ్నెస్ ఇంకా కంటిన్యూ అవుతోంది. శృతి హాసన్ హీరోయిన్గా నటించగా రాక్ స్టార్ DSP మెమరబుల్ మ్యూజిక్ ఇచ్చారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కబీర్ బేడి కూతురు నటి పూజా బేడి హార్ట్అటాక్తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించిన ఆదా శర్మ, మహేష్ బాబు బావుమర్ది సుధీర్ బాబు, యంగ్ హీరో రాజ్ తరుణ్. ఏంటి వీళ్ళంతా కలిసి మల్టీస్టారర్ ఏమైనా చేస్తున్నారా అనుకుంటున్నారా? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నటి పూజా బేడి ఇవాళ తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
అలాగే ఆదా శర్మ కూడా తన 34వ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటోంది. రిజల్ట్తో సంబంధం లేకుండా డిఫరెంట్ స్టోరీస్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్తో అలరిస్తున్న సుధీర్ బాబు ఈరోజు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఉయ్యాల జంపాల, కుమారి 21F, సినిమా చూపిస్తామావా లాంటి సోలో హిట్స్తో పాటు ఈడో రకం, ఆడో రకం, నా సామిరంగ లాంటి మల్టీ స్టారర్లతో ఆకట్టుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఇవాళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటీవలే అన్నపూర్ణ సంస్థ సమర్పణలో తండ్రి స్థాపించిన ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద డెకాయిడ్ తీసి మంచి సక్సెస్ అందుకున్నారు సుప్రియ యార్లగడ్డ. సితారా సంస్థతో కలిసి అఖిల్ హీరోగా లెనిన్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు నాగార్జున. ఇప్పుడు అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ పరంగా దూకుడు చూపిస్తోంది. సమాంత సినిమాకు పోటీగా తమ సినిమాను వదులుతోంది. ఇంతకీ ఏంటా మూవీ చూసేద్దాం. సూర్య, త్రిష జంటగా ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన కరుప్పు మూవీని తెలుగులో వీరభద్రుడు పేరుతో మే 14న విడుదల చేస్తోంది అన్నపూర్ణ సంస్థ. మంజుమల్ బాయ్స్తో స్నేహం గొప్పదన్నానని తెరపై ఆవిష్కరించి గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళీ డైరెక్టర్ చిదంబరం. ఇప్పుడాయన తల్లి బిడ్డల బంధం నేపథ్యంలో బాలన్ ది బాయ్ సినిమా చేస్తున్నారు. దీన్ని తెలుగులో జూన్ 19న అన్నపూర్ణ వారు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అదే రోజు సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం కూడా విడుదల కానుంది. చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో రాబోతున్న సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ విశ్వంబర. త్రిష హీరోయిన్. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ సినిమా 2 భాగాలుగా రాబోతుందంటూ అసెంబ్లీలో న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. దీని గురించి డైరెక్టర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. విఎఫ్ఎక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటంతో టైం తీసుకుని విశ్వంభరను విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. ఆసియా రంగనాథ్ సెకండ్ హీరోయిన్ కాగా మౌని రాయ్ స్పెషల్ సాంగ్ చేసింది. విశ్వంభరకి సంబంధించి అప్డేట్స్ లేకపోవడంతో రకరకాల రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా 2 పార్ట్స్గా రానుంది అనే పోస్ట్ పై వశిష్ఠ రియాక్ట్ అవుతూ అవునా, నిజమా అంటూ స్టైలీ ఎమోజీ యాడ్ చేశారు. దీంతో ఆ వార్తలు ఫేక్ అని క్లారిటీ ఇచ్చినట్లయింది. సో విశ్వంబర ఓన్లీ 1 పార్టే అన్నమాట. ఓ సామాన్య పత్తి వ్యాపారి జీవితం ఎలా మారిపోయింది, ఆయన మట్కా కింగ్గా ఎలా ఎదిగాడు అనే ఆసక్తికర కథనాలతో వచ్చిన సిరీస్ మట్కా కింగ్. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మ మెయిన్ లీడ్గా చేశారు. దీని కంటిన్యూషన్ గురించి మేకర్స్ హింట్ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. నాగరాజ్ ముంచలే డైరెక్ట్ చేసిన మట్కా కింగ్ సిరీస్ ఈ మధ్యే స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. రియల్ ఇన్సిడెంట్స్ కి, సినిమాటిక్ లిబర్టీస్ కి యాడ్ చేసి తీసిన ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో దీనికి సీక్వెల్ గా మట్కా కింగ్ సీజన్ 2ని తీసుకురాబోతున్నట్లు చెప్తూ సీజన్ 2 కోసం కార్డులు కలుపుతున్నాం అంటూ ఓ పోస్ట్ వదిలారు మేకర్స్. ఫస్ట్ పార్ట్లో బ్రిడ్జ్ భట్టి క్యారెక్టర్లో అలరించిన విజయ్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. మోహన్ లాల్, జీతు జోసెఫ్ కాంబోలో వచ్చిన దృశ్యం సిరీస్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 3వ సినిమాతో ఇప్పుడు ఈ సిరీస్కి శుభం కార్డ్ వేయబోతున్నారు. తెలుగులో వెంకటేష్తో రీమేక్ చేయగా ఇక్కడ ఆదరణ దక్కించుకుంది. మరి దృశ్యం 3 ఎలా ఉండబోతుందో ట్రైలర్లో హింట్ ఇచ్చారు మేకర్స్. దృశ్యం 3తో ఈ సిరీస్ ఎండ్ అవుతుందని వార్తల్లోకొచ్చాయి. కానీ ఇది హిట్ అయితే మరో 2 భాగాలు కూడా రావచ్చంటున్నారు మోహన్ లాల్. జార్జ్ కుట్టేగా మరోసారి తన సహజ నటనతో ప్రేక్షకులను అలరించడానికి ఫ్యామిలీతో కలిసి ఈ నెల 21న థియేటర్లలోకి రాబోతున్నారాయన. మొదటి 2 భాగాల్లోనే ఇందులోనూ ఆడియన్స్ని ఆశ్చర్యపరిచే ఎన్నో అంశాలుంటాయి. ఎక్కువ అంచనాలు పెట్టుకోకండి. ఇందులో కుట్టి ఆయన ఫ్యామిలీ ఎమోషన్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు అన్నారు డైరెక్టర్ జీతు జోసెఫ్. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మ్ న్యూస్. లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.